ఓట్లప్పుడైనా మేము గుర్తొచ్చేది. మమ్మల్ని ఎప్పుడు ఓట్ బ్యాంక్ అనే వాడుకుంటున్నారు, మాకు ఎప్పుడైనా ఏమైనా చేస్తున్నారా, అందరితో సమానంగా మాకు పెన్షన్ ఇస్తున్నారు, అందరికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు, మాకేమి ఇస్తున్నారు అని అడిగారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ నెల్లూరు వైపు చూస్తుంది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు స్థలంలో ఒక అద్భుతమైన స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా మన బిడ్డలందరూ కానీ చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేకంగా మీ అందరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ స్కూల్ నిన్నటి దాకా 15 కోట్లు సరిపోతాయి, నేను కొద్దిగా చేస్తాను, మిగతా సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు నారాయణ గారు. అయితే నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పారు, అజీజ్ లెక్కలన్నీ చేస్తే బిల్డింగే 60,000 చదరపు అడుగులు వస్తుంది. 60,000 చదరపు అడుగులు ఒక బిల్డింగ్ చాలట్లేదు, 20 కోట్లు అయ్యేటట్టుంది, ఏంది పరిస్థితి అని. నారు పోసిన ఆయనే నీరు పోయాలి సార్ అని చెప్పాను. నారు పోసిన ఆయనే నీరు పోయాలని చెప్పాను. అంతే అంటామని. అవును సార్, సరే ఆ 20 కోట్లు ఏదో నేను తంటాలు పడతానని చెప్పాను. ఒకసారి గట్టిగా ఇది మేము ఒక 10 days బ్యాక్ 1 week బ్యాక్ అజీజ్ అన్న అన్ని డివిజన్లలో ఏదో ఒకటి చేస్తున్నాం, పార్కులని అవన్నీ పెద్ద పెద్దవి చేస్తున్నాం, స్కూల్స్ చేస్తున్నాం. ఆ 42, 43 ప్రజలకు చేయాలంటే ఏమీ సైట్స్ లేవంటే అప్పుడు వర్క్ బోర్డ్ సైట్ ఉందని ఆయన చెప్పడం, వెంటనే పోతాం పచ్చి చూస్తామంటే అక్కడికి రావటం, 5 ఎకరాల సైటు మీరు దీన్ని డీమార్క్ చేయండి, నేను సిఎస్ఆర్ ఫండ్ తెప్పిస్తాను, దీంట్లో మంచి స్కూల్ కట్టండి. వర్క్ బోర్డు తరఫునే ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది. వర్క్ బోర్డు తరఫునే స్కూల్, వాళ్ళ స్కూలే. ఇక్కడ కట్టే బిల్డింగ్ వాళ్ళ ఆస్తే, ఎవరు ఉండరు. సీఎం రమేష్ ఉన్నాడు, నారాయణ గ్రూప్ వాడు ఉండరు. అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు, మా పిల్లలకి అవసరం లేదు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది, గవర్నమెంట్ నడిపిస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీన్ని ఫస్ట్ ఫేజ్, 3 ఫేజులు, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ జూన్ 12 కల్లా కంప్లీట్ చేసి జూన్ 12కి అడ్మిషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్గా ఆ యొక్క సీఎం రమేష్ వాళ్ళని అడిగాను, మా డాక్టర్ కూడా చెప్పా కొంత టైం స్పెండ్ చేసి దీన్ని కంప్లీట్ చేయమని. డిజైన్స్ కూడా ఎన్సీసీ వాళ్ళ దగ్గర యాక్చువల్గా నిన్నే కంప్లీట్ చేయించాను, ఏదైతే అక్కడుంది అది. కాబట్టి నేను అందరికీ ఇంకెక్కువ మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే చేయటం ఇంపార్టెంట్ చెప్పేదానికంటే. దీనికి అజీజ్ చెప్పంగానే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. శ్రీధర్ రెడ్డి, ఇట్లా నీ కాన్స్టిట్యున్సీలో వర్క్ బోర్డ్ సైడ్ ఉంది, అక్కడ ఒక స్కూలు డెవలప్ చేస్తామని అనుకుంటున్నాం, ఏమంటే సార్ వెంటనే చేయండి సార్. దానికంటే ఒక్క 10 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. నారాయణ సార్, ఈ 20 కోట్లు ఇక్కడ పెట్టేది రూరలే, నేను కాదంటున్నా, కానీ ఇది అజీజ్ కోట, ఇది అజీజ్ కోట. అందుకోసం దాదాపు 2 సంవత్సరాలైంది, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగల. దయచేసి ఇది నాకు ప్రత్యేకం. ఎందుకంటే మీరు ఇందాకే చెప్పాం, నారాయణ సారు అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరికి ఫోన్ చేసినా నారాయణ సార్ మాట కాదంటారు. ఎందుకంటే నారాయణ సార్కు ఉన్నటువంటి 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఒక రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక మంత్రి కావచ్చు, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కావచ్చు, నారాయణ సార్ ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉంటారు. నేను ఫోన్ చేస్తే ఏదో 25,000, 50,000 పెట్టమంటే పెట్టే ఉంటారు, కానీ కోర్టు పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉండరు. నాకుండేంతా కూడా ఆ పరిచయాలు, ఆ సంబంధాలు, మీలాంటి చిన్న మధ్యతరగతి సామాన్య కుటుంబాల పరిస్థితి. కాబట్టి నా యొక్క అభ్యర్థన కింద మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది. మీ విద్యార్థులు ఎందుకని చెప్తున్నానంటే, నారాయణ సార్ ఒక మాట అన్నారు, ఏదైనా కన్నీళ్ళు వచ్చాయి నాకు. పేదరికం నాకు తెలియదు అన్నారు, పేదరికం నాకంటే ఎవరికి తెలియదని. ఎస్, నారాయణ సార్ కంటే పేదరికం ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో చాలా మందికి తెలియదు. నారాయణ సార్ పేదరికం నిజంగా. నారాయణ సార్ గారిని నేను ఇంటర్వ్యూ అప్పటి నుంచి చూస్తూ ఉన్నా. నారాయణ సార్ గారు
విద్యార్థి నాయకుడిగా నేనుంటే ఆ రోజు నుంచి ప్రోత్సహించేవాడు. నారాయణ సార్ గారు విద్యార్థి నేనుంటే నారాయణ సార్ గారు నాకు ఇచ్చినటువంటి తొలి చందా 25 రూపాయలు. ఆ రోజుల్లో 25 రూపాయలు అంటే చాలా ఎక్కువ. నిజాయితీగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తున్నా. అక్కడి నుంచి మా ప్రయాణం. కాబట్టి నారాయణ సార్ గారికి పేదరిక విలువ తెలుసు కాబట్టి ఇన్ని విద్యా సంస్థలు పెట్టాడు, అభివృద్ధి చెందాడు, దేవుడు సహకరించాడు, కష్టం చేశాడు. లక్షల కోట్లు, వేల కోట్ల స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదించలా, బ్యాంకుల నుంచి నారాయణ సార్ పంచలా. ఎందుకని చెప్తున్నానంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం శాశ్వత ఎంపీ అని, నారాయణ గారి కుటుంబం శాశ్వత ఎమ్మెల్యే అని, వాళ్ళిద్దరూ కూడా బ్యాంకులు ముంచలా, లూటీ చేయలా, లేకుంటే దౌర్జన్యాలు చేయలా, లేకుంటే దందాగిరి చేయలా. వాళ్ళు కష్టం చేశారు, దేవుడు అవకాశం ఇచ్చాడు, సంపాదించారు. ఈ రోజు తాను సంపాదించే డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి నారాయణ సార్, నా ఉపన్యాసం ఒక నిమిషంలో ముగించిన తర్వాత దయచేసి మళ్ళీ అభ్యర్థిస్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, ఏంద్ర స్వామి ఆవు కథ మాదిరిగా అనుకోవద్దు, నా పరిస్థితి అర్థం చేసుకోండి. 10 కోట్లు నిధులు మాత్రం కావాలా. ఇకపోతే ఇంకొక మాట, సరదాకి ఎవరు సీరియస్ తీసుకోవద్దు.